చూడండి 1 పేజ్. దిస్ ఇస్ ఫ్రంట్ సైడ్, దిస్ ఇస్ బ్యాక్ సైడ్. 1 పేజ్ కంప్లీట్ చాప్టర్ అయిపోయింది. చూడండి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. సియర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇదే వస్తాయి ఎగ్జామ్ పేపర్లో ఖచ్చితంగా వస్తారు. సార్ కరెంట్ ఎలక్ట్రిసిటీ ఫార్ములాస్ గుర్తుండట్లేదు, కెమికల్ రియాక్షన్స్ ఈక్వేషన్స్ రియాక్షన్స్ అస్సలు బ్యాలెన్స్ అవ్వట్లేదు, అసలు రియాక్షన్స్ గుర్తుపెట్టుకోలేకపోతున్నాం. మీరు కరెక్టే, బట్ మీరు రివైజ్ చేసిన మెథడ్ రాంగ్ అంటున్నాను. హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు అందరూ? ఎస్, మీరు రివైజ్ చేసిన మెథడ్ రాంగ్. మీరు కరెక్టే, బట్ మీరు రివైజ్ చేసిన మెథడ్ రాంగ్ అంటున్నాను. ఎస్, ఇప్పుడు దాకా చాలా చదివాం మనం, చాలా చదివాం, చాలా ఫార్ములాస్ రివైజ్ చేసాం. బట్ వేర్ కరెంట్ ఎలక్ట్రిసిటీ ఫార్ములా అడగానే రాదు. నాకు చాలామంది కామెంట్ చేస్తున్నారు, చాలామంది మెసేజ్ చేస్తున్నారు, సార్ కరెంట్ ఎలక్ట్రిసిటీ ఫార్ములాస్ గుర్తుండట్లేదు, కెమికల్ రియాక్షన్స్ ఈక్వేషన్స్ రియాక్షన్స్ అస్సలు బ్యాలెన్స్ అవ్వట్లేదు, అసలు రియాక్షన్స్ గుర్తుపెట్టుకోలేకపోతున్నాం. ఇదే కదా మీ మేజర్ ప్రాబ్లం? ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అంటేనే ఇంత ప్రాబ్లం అవుతుందా? సో మెనీ మెసేజెస్, అది మ్యాథ్స్ కానీ, సోషల్ కానీ, ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, ఏది గ్రామర్ కూడా గుర్తుంటుంది లేదు. బికాస్ యు ఆర్ రివైజింగ్ ఇన్ రాంగ్ మెథడ్. ప్రతిసారి ఇన్ని బుక్స్ వేసుకొని ముందు కూర్చోవడం కాదు. దట్ ఈస్ నాట్ ఏ కరెక్ట్ మెథడ్. చాలా చెప్పాను నేను, యూ హ్యావ్ టు డూ స్మార్ట్ వర్క్. వెరీ స్మార్ట్ వర్క్. వాట్ ఈస్ స్మార్ట్ వర్క్? అసలు ఏంటి స్మార్ట్ వర్క్? నేను చాలాసార్లు చెప్పాను మీకు, స్మార్ట్ వర్క్ చేయండి ఖచ్చితంగా మార్క్స్ వస్తాయని చెప్పి. వెరీ స్మార్ట్ వర్క్, వేర్ ఇట్ ఈస్. చూడండి, సియర్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను అసలు స్మార్ట్ వర్క్ ఎలా చేయాలో. ఓకే, ఇది నేను మీకు కూడా ఇస్తాను. ఓకే, ఖచ్చితంగా ఇస్తాను. దట్ ఈస్ స్మార్ట్ వర్క్. స్మార్ట్ వర్క్ చేయండి ఖచ్చితంగా గుర్తుంటాయి మనకి. షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేయండి, మీరే ప్రిపేర్ చేయండి, మీరే ఖచ్చితంగా ప్రిపేర్ చేయండి, ఖచ్చితంగా వస్తాయి మార్క్స్. నేను ఇస్తాను 1 పేజ్ 1 షార్ట్, 1 పేజ్ 1 షార్ట్. చూడండి సియర్ ఫర్ ఎగ్జాంపుల్, చూడండి 1 పేజ్, దిస్ ఈస్ ఫ్రంట్ సైడ్, దిస్ ఈస్ బ్యాక్ సైడ్. 1 పేజ్ కంప్లీట్ చాప్టర్ అయిపోయింది. చూడండి ఎవ్రీథింగ్ క్లియర్. చూడండి కెమికల్ రియాక్షన్స్, చూడండి అన్ని రియాక్షన్స్ ఇక్కడ కంప్లీట్ అయినాయి. మీకు నేను ఇస్తాను, ఫ్రీగా ఇస్తాను. ప్రతి చాప్టర్ ఇస్తాను, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, ఎవ్రీ చాప్టర్, బోత్ టీఎస్ అండ్ ఏపీ పీపుల్. మీకు నేను ఖచ్చితంగా ఈ షార్ట్ నోట్స్ ఇస్తాను. ఇలా చేస్తేనే మనకి రివైజ్ అవుతాయి. చూడండి 1.5 పేజ్లో, టోటల్ 1.5 పేజ్లో కంప్లీట్ చాప్టర్ అయిపోయింది. ఈ స్పేస్లో కంప్లీట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఒక్క చాప్టర్ 10 క్వశ్చన్స్ ఇస్తా ఆర్ 15 క్వశ్చన్స్ ఇస్తా, ఖతం అయిపోవాలి ఇంక అంతే. ఇక్కడ ఏది మిస్ అయింది చెప్పండి? ఇక్కడ ఈ నోట్స్ మీరు ప్రిపేర్ చేయలేరా? చూడండి ఎవ్రీథింగ్ క్లియర్, ఎవ్రీ రియాక్షన్ రాసి ఇక్కడ, ఎవ్రీ రియాక్షన్. మీకు నేను పీడిఎఫ్ ఇస్తాను. ఎవ్రీ1 షార్ట్ నోట్స్ తీసుకోండి, ప్రింట్ తీపించుకోండి, ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతాయి. ఈ టైం ఏంటంటే చాలా క్రూషియల్ టైం. మహా అంటే 40 డేస్ ఉన్నాయి మనకి, 40 డేస్ ఉన్నాయి అంతే మనకి. 45 డేస్, ఆ 5 డేస్ తీసేయండి, 40 డేస్ ఎంత చేయాలి మనం? ఎంత చేయాలి? నేను మీతో లాస్ట్ దాకా ఉంటాను, మీతో లాస్ట్ వరకు ఉంటాను నేను. నీకు 0 ఉన్నా పర్లేదు, ఇవాళ నుంచి స్టార్ట్ చేద్దాం మనం. ఇవాళ నుంచి మన జర్నీ స్టార్ట్ చేద్దాం, ఇచ్చి పడేద్దాం. ఏమవుతుంది చెప్పండి మీరే. ఇవాళ నుంచి స్టార్ట్ చేద్దాం మనం, ఖచ్చితంగా అవుతుంది మనకి. దెర్ ఈజ్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. కెమికల్ రియాక్షన్స్ ఈక్వేషన్స్ చూడండి, ప్రతి రియాక్షన్ కవర్ చేసాం ఇక్కడ. అలాగే ప్రతి చాప్టర్ నెక్స్ట్ చాప్టర్ చూడండి అదే చాప్టర్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడండి. సియర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవే వస్తాయి ఎగ్జామ్ పేపర్లో, ఖచ్చితంగా వస్తాయి ఇవే. చూడండి సియర్ ఇవన్నీ ఎల్ఏక్యూస్, ఇవన్నీ చూడండి స్మాల్ ఆన్సర్స్ అంటే, అలాగే వెరీ స్మాల్ ఆన్సర్ క్వశ్చన్స్. ఇదే మీ ఎగ్జామ్లోకి వస్తాయి. ఇవన్నీ నేను హ్యాండ్ రిటన్ నోట్స్ అంతా నీకు ఇస్తాను, నీకే ఇస్తాను, ఖచ్చితంగా ఇస్తా. యూ హ్యావ్ టు డూ స్మార్ట్ వర్క్ చేయడానికి ట్రై చేయి. ఎవ్రీ టైమ్ నాట్ హార్డ్ వర్క్. ఇదే స్మార్ట్ వర్క్ అంటే. ప్రతి చాప్టర్ చేశాను నేను, ప్రతి చాప్టర్ నీకు ఇస్తాను నేను. సియర్ అలాగే మెడల్స్ అండ్ నాన్ మెడల్స్ చూడు మెడల్స్ అంటే ఏంది, నాన్ మెడల్స్ ఏంది, ఒక్క టేబుల్లో వచ్చేసింది మొత్తం. మ్యాలిబిలిటీ, డక్టిలిటీ, దాని ఎగ్జాప్షన్స్ సహా ఇచ్చాను నేను. చూడు హార్డ్నెస్ చూడు, జనరల్లీ హార్డ్ ఎక్సెప్ట్ సోడియం పొటాషియం, దీస్ ఆర్ సాఫ్ట్. ఎగ్జాప్షన్స్ సహా ఇచ్చాను నేను. పూర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని చెప్పాను. అదేంది చాలా చెప్పాను నేను, విత్ షార్ట్ ట్రిక్స్ చెప్పాను నేను. ఎగ్జామ్ టిప్స్ చూడండి, సోడియం మెటల్ వాటర్తో కలిసి ఎలా వస్తుంది రియాక్షన్, ఎవ్రీ రియాక్షన్ నేను కవర్ చేశా. దెర్ ఈజ్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. మీకు అన్నీ ఇస్తాను నేను. కామెంట్లో చేయండి ఏ చాప్టర్ కావాలో. ఎవ్రీ చాప్టర్ ఇస్తా, టీఎస్ పీపుల్ అండ్ ఏపీ పీపుల్. సపరేట్ పీడిఎఫ్ ఇస్తా, టీఎస్ అండ్ ఏపీ పీపుల్. చూడండి ఇక్కడ ప్రతి క్వశ్చన్ కవర్ అయింది. ఇక్కడ ప్రతి ఇంపార్టెంట్ క్వశ్చన్ కవర్ అయింది ఇక్కడ. ఇంకా మనం భయపడాల్సిన అవసరం లేదు, భయపడే రోజులు పోయాయి.
భయపడే రోజులు వెళ్ళిపోయాయి, ఇంకెప్పుడు వెళ్ళిపోయాయి. ఇంకా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇలా రివైజ్ చేయండి ప్రతిరోజు 10 మినిట్సే, ఓన్లీ 10 మినిట్స్ పర్ సబ్జెక్ట్, ఓన్లీ 10 మినిట్స్ పర్ సబ్జెక్ట్. ఖతం అంతే, గంటలు అన్ని సబ్జెక్ట్స్ అయిపోవాలి. ఇలా ప్రిపేర్ అవ్వండి. ఇలా ప్రిపేర్ అయితేనే మార్క్స్ వస్తాయి మీకు, 100% వస్తాయి. సేమ్ ఎలా చూడండి, చూడండి ఇక్కడ యాసిడ్ బేసెస్ అండ్ సాల్ట్స్. చూడండి ప్రతిదీ కవర్ అయింది. చూడండి ఇక్కడ యాసిడ్స్ అంటే ఏంది, బేసెస్ అంటే ఏంది, మీకు షార్ట్ కూడా చెప్పాను. యాసిడ్ అంటే ఏంది, బేస్ అంటే ఏంది అని చెప్పి. చూడండి ఎవ్రీథింగ్ క్లియర్. ఇక్కడ మనం ఇండికేటర్స్ తెలుసుకోవచ్చు, లిట్మస్ పేపర్ ఎలా అవుతుందో తెలుసుకోవచ్చు, ఎవ్రీథింగ్, ప్రతి పాయింట్ ఇచ్చాము మీకు నేను. దిస్ ఇస్ రివిజైడ్ నోట్స్. చూడండి ఇలా రివైజ్ చేస్తేనే వస్తాయి మనకి, ఇలా రివైజ్ చేస్తేనే 100% వస్తాయి. దెర్ ఈజ్ నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఇవాళ చూడండి ఈసారి నుంచి కొడుతున్నాం అంతే, పెద్దగా కొడుతున్నాం. ఓకే, కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేస్తాను నేను. ఓకేనా? అండ్ అలాగే మనం రివిజన్ సిరీస్ కూడా స్టార్ట్ చేద్దాం. ప్రతి 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ ఒక చాప్టర్ కంప్లీట్ చేద్దాం. ఎవ్రీ చాప్టర్ ఏంటి, ఒక్క చాప్టర్ 15 ఆర్ 10 మినిట్స్ ఖచ్చితంగా చేద్దాం. ఈ 1 పేజ్ 1 షాట్ గుర్తుపెట్టుకోండి. 1 పేజ్ 1 షాట్, ఒక్క పేజ్లో 1 షాట్ అయిపోవాలి. సేమ్ అలాగే శాంపిల్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇవన్నీ మీకు అన్ని ఇస్తాను నేను. ఓకే, దెర్ ఈస్ నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ యువర్ సుహెల్ మొహమ్మద్.